వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను అన్నమయ్య జిల్లా మదనపల్లికి వెళ్ళే రూట్లో ఉన్నాను. ఇక్కడ చూడండి, కల్లకడ అనే గ్రామానికి అయితే వచ్చాను. ఇక్కడ ఒక యూట్యూబర్ని పరిచయం చేయబోతా ఉన్నాను. సో అంటే తను చూడడానికి అచ్చం 16 అనాల తెలుగింటి అమ్మాయిలా, మన పక్కింటి అమ్మాయిలా కనపడతా ఉంటుంది. సో మంచి ఫాలోవర్స్ అయితే ఉన్నారు. తను ఎవరు అని మాటలు చెప్పేదానికంటే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాము, తనతో మాట్లాడదాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. తనకి ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా ఇప్పుడు నేను వచ్చేసి ఒక యూట్యూబర్ ఇంటికి వచ్చాను. తన పేరు చెప్పేకి ముందు ఒకేసారి ఆమె చూద్దాం. మరి సో ఎవరా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారా? ఎందుకు మనం పేరు చెప్పే కంటే డైరెక్ట్గా తనతోనే మాట్లాడదాం. హాయ్ యామిని. హౌ ఆర్ యూ? యా ఫైన్. మొత్తానికి హోమ్ టూర్కి పర్మిషన్ ఇచ్చారనమాట మాకు. యా ప్లీజ్. థ్యాంక్ యూ. మొత్తానికి మన పక్కింటి అమ్మాయిని, తెలుగింటి అమ్మాయిని అందరూ కూడా వీడియోలో చూసేవారు. ఇప్పుడు మా సుమన్ టీవీ కెమెరాకి అయితే చెక్కింది. సో మొత్తానికి మీ సబ్స్క్రైబర్స్కి అయితే మంచిగా చూపిస్తూ వచ్చారు మీ ఇంటి గురించి. సో మా సుమన్ టీవీ ప్రేక్షకులకి కూడా మీ గురించి, అదేవిధంగా మీ హౌస్ గురించి, అమ్మ నాన్నల్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పేసి నాకు ప్రామిస్ చేశారు. సో అందుకోసం అనేసి 500 కిలోమీటర్ల నుంచి వచ్చా. మీరు వచ్చినందుకైనా నేను ఓకే, థ్యాంక్ యూ. రండి, ఫస్ట్ అయితే మనం దేవుని రూమ్ చూద్దాం. ఎందుకంటే తెలుగు సంస్కృతి అంటేనే మనకు ఫస్ట్ పూజ చేస్తాం కదా దేనికైనా. మనం చూస్తానే అందరికి కూడా మా సబ్స్క్రైబర్స్ కంటే మీ సబ్స్క్రైబర్స్ కి, మా సబ్స్క్రైబర్స్ కి ఒక మంచి తెలుగుంటి అమ్మాయిని చూసాము అనే ఫీలింగ్ అయితే ఉంటది. సౌందర్య గారితో కూడా పోలుస్తూ ఉంటారు కమెంట్స్ లో చూసా. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇదండి మా దేవుని రూము. అన్ని దేవుళ్ళు ఉంటారు. ప్రతిరోజు ఎవరో ఒకరు, నేను కానీ, అమ్మ కానీ, నానమ్మ కానీ పూజ చేసే తర్వాత ఏమైనా అనమాట. ఓకే, మొత్తానికి దేవుని కూడా అయితే చాలా బాగుంది. సో శారీలో కనపడతా ఉన్నారు అంటే మీ వీడియోస్ కి చాలా వరకు కూడా కమెంట్స్ వస్తూ ఉన్నాయి. ఎక్కువ శారీని ఎందుకు కడతా ఉంటారు, సో యామిని గారు అని అంటే ఏజ్డ్ పర్సనా అని చెప్పేసి కూడా కొద్ది కామెంట్స్ వచ్చాయా లేదా? వచ్చాయండి. అంటే శారీ అంటే, చీర అంటే ఇష్టం? చీర అంటే ఇష్టం అంతే. అంటే నాకు స్కూల్ అప్పటి నుండి కూడా చీర అంటేనే ఇష్టం. 15 years ఉన్నప్పటి నుండి కూడా చీర అంటే ఇష్టం. ఓకే, అక్కడ మనము ఒక చిన్న బుజ్జి మన యామిని గారిని చూస్తా ఉన్నాం. ఒక్కసారి చూడండి, ఆ పూల జడ పెట్టుకొని. అది ఏ ఏజ్ లో అండి? అది నా 4th class అనమాట. నా బర్త్డే, అది నా బర్త్డే రోజు. అప్పుడు కూడా నేను మోడర్న్ డ్రెస్ తీసిస్తుంటే నాకు కట్టుపావడా కావాలని చెప్పి మరి తీపిచ్చుకున్నాను దాన్ని నేను. ఎందుకు ఈ రీల్స్ చేయాలని అనిపించింది అంటే స్టార్టింగ్ మీరు? యాక్చువల్లీ రీల్స్ చెయ్యాలి అనేసి ఏం కదండి, ప్రతిసారి ఎప్పుడు చెప్పేదే ఇది. డాన్స్ ఇంట్రెస్ట్, దానివల్ల యాక్టింగ్ కొంచెం. ఇక్కడ చాలా వరకు ఈ ప్రైజెస్ కనపడతా ఉన్నాయి. అదే విధంగా భరతనాట్యానికి సంబంధించిన సీల్డ్ కూడా ఉంది. సో ఏంటి, ఎన్ని ఇయర్స్ మీరు ఈ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నానండి? 4 years నేర్చుకున్నాను. 3 years కోర్స్ అనమాట. 3 years కంప్లీట్ అయిపోయి ఇంకా 1 year నేర్చుకున్నాను. ఇంకా అప్పటి నుండి కొంచెం అలా. ఫస్ట్ మా ఇంటికి వచ్చారు కాబట్టి ఫస్ట్ మా మర్యాదలు చేస్తాం, భోజనం చేద్దాం, భోజనం చేస్తూ మాట్లాడుకుంటాం. నేను కూడా రాయలసీమ కుర్రాన్నే. మన రాయలసీమ అంటేనే ఫస్ట్ మర్యాదలు ఉంటాయి. దానికంటే ముందు ఒకసారి అమ్మ నాన్నని తప్పకుండా వాళ్ళని కూడా భోజనం చేస్తూ వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఒకసారి నాన్నని ఒకసారి పిలిచారంటే మాట్లాడదాం అండి. ఓకే, నాన్నగారిని పిలవమంటే ఏంటంటే అమ్మాయిని. మాకు యంగ్ ఫాదర్ అనమాట. హాయ్ సార్, నవీన్ ఫ్రమ్ సుమన్ టీవీ. చాలా యంగ్ ఉన్నారు సార్. ఏం పేరండి? ఈఆర్ అని, ఈ రెడ్డయ్య నాయుడు పూర్తి పేరు. ఈఆర్ యామిని. ఈఆర్ అంటే మీరు ఎందుకు పెట్టారండి? అంటే ఈఆర్ అంటే ఏంటి? ఇంటి పేరు? ఇంటి పేరు ఈ ఊరి, డాడీ పేరు రెడ్డయ్య నాయుడు. సో ఈఆర్ యామిని. దానికి నాన్న మీద ఉన్న ప్రేమను అట్లా చాటేసుకున్నారనమాట. ఓకే, తను నానమ్మ గారు. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ. ఓకే, అంటే చాలా యంగ్గా ఉన్నారు, నానమ్మతో సహా యంగ్గా ఉన్నారు ఏంటండి. యంగ్ ఫ్యామిలీయా సార్? మీరు ఏం చేస్తూ ఉంటారు సార్? సార్ నాకు ఇక్కడ కలకడం ఈ ఊరు పేరు. ఓకే, టమోటా కమిషన్ మండి ఉంది అనమాట ఇక్కడ. సూపర్.
ఓకే. చాలా మంది రైతులు తీసుకొస్తారు. ఎక్కువ మాకు పంటలు వచ్చేసి టమోటా పంటలు పండిస్తారు ఇక్కడ మా మండలంలో. ఒక 3 డిస్టిక్ల నుంచి మా దగ్గర టమోటాలు తీసుకొస్తారు. ఆ బిజినెస్ చేస్తూ ఉంటారు. చాలా మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు అన్నమాట. ఇంకా ఎంతమంది ఉన్నారు సార్ పిల్లలు? 2 ఉన్నారు సార్. ఈ పెద్ద అబ్బాయి వచ్చేసి ఆర్కిటెక్ట్, బెంగళూరు ఆచార్య కాలేజీలో ఆర్కిటెక్ట్, మంచి ఆర్టిస్ట్, ఆర్ట్ చాలా బాగా వేస్తా ఉంటాడు. అమ్మాయి వచ్చి పెద్ద అమ్మాయి యామిని. ఇంకా అబ్బాయి వచ్చి యశ్వంత్ అని పేరు. అబ్బాయి వచ్చి జార్జియాలో MBBSకు జాయిన్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడాలి, ఎందుకంటే తన వీడియోస్ అన్నిటికీ మీరే కెమెరా ఉమెన్ అంట. మీకేమనిపించింది ఫస్ట్ వీడియో చేయాలి అన్నప్పుడు? ఇప్పుడు అంటే ఫేమ్ అయింది కాబట్టి అందరు చెప్తా ఉంటారు, అందరు పొగుడుతూ ఉంటారు, అంతా ఓకే బాగానే ఉంది. ఫస్ట్ వీడియోస్ చేస్తా అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటమ్మా? అంటే ఫస్ట్లోనే ఎంకరేజ్ చేశారు. ఓకే. మీకు సార్ మీకేమనిపించింది? అంటే ఫస్ట్ నేను వీడియో చేయాలి అన్నప్పుడు మనకి ఎందుకు లేదమ్మా ఇట్లాంటివి అని అన్నారా, లేదంటే ఎంకరేజ్ చేశారా? నేను స్టార్టింగ్ వద్దులేనన్నా అంటే ఇంకా సరే, చిన్నప్పటి నుంచి డ్యాన్స్ స్కూల్కి పంపించాను. కూచిపూడి డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్. ఇంకా తర్వాత కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటే సరేలే నీళ్ళే చాలా బాగా చేస్తాను అనేసి కొన్ని వీడియోస్ చేసి పెట్టేది నాకు. ఓకే. అప్పుడు దాన్ని చూసి ఇంకా చాలా నీట్గా చేసుకుంటాను అనేసి నేను సరేనన్నా మన ఛానల్ డాడీ ఓన్గా చేసుకున్నామంటే సరేలే అని చేపించాను. ఓకే. నానమ్మ గారు ఏంటమ్మా మీకేమనిపించింది? నాకే హ్యాపీ సార్. ఎప్పుడైనా మీరు ఎప్పుడెప్పుడు టీవీలోకి వస్తారు, నేను చూస్తాను అని చెప్పి డాన్స్ నేర్పించినాం కదమ్మా. మీరు టీవీలో వస్తానా, నేను చూస్తానా, చూడనా అని అడిగినా. నేను వస్తామ్మా. ఇది మొత్తానికి డైనింగ్ రూమ్లోకి వచ్చేసేసాము, డైనింగ్ హాల్లో. ఈ డైనింగ్ టేబుల్ చూస్తూ ఉంటే నాకు మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ డైలాగ్ గుర్తుకు వస్తూ ఉంది, అక్కడున్న నెయ్యి అందుకోవాలంటే మళ్ళీ రేపు వేసుకుందాం అన్నట్లుగా. ఇది మొత్తానికి మా రాయలసీమకి సంబంధించి ఇంటికి వస్తేనే ముందు ఫోన్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఓకే, సరే మనం తింటూ మాట్లాడదామండి. ఏంటంటే మామూలుగా ఈ యాక్టింగ్కి సంబంధించి ఎప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ అండి? బేసిక్గా ఇప్పటి నుండి అట్లా ఏం లేదండి, చిన్నప్పటి నుండి డాన్స్ చేస్తూ 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 యాక్టింగ్ కూడా చేస్తే బాగుంటుంది అనేసి అట్లా ఏం లేదండి. మంచిగా అంటే ఫ్యామిలీ వచ్చాయి, ఆఫర్స్ వచ్చాయి. ఇప్పుడు అంటే మంచి ఫ్యామిలీ టైప్ అలా అయితే చేయడానికి యాక్సెప్టబుల్ అనమాట. బట్ ఆ టైం వస్తే చూడాలి. చేసామండి, మా ఓన్ ప్రొడక్షన్ లోనే చేసాము. యాక్టర్ని కూడా చేశాను అందులోనే. నాకు ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఇంకా ఇందాక వెయిట్ చేయించడం మంచిది కాదు ఆడియన్స్ని. ఒక శుభవార్త వినబోతా ఉన్నాము, చెప్పబోతా ఉన్నాము అనేసి అంటా ఉన్నాం కదా. అదేంటంటే PR యామిని ఒక ఇంటిని కాబోతా ఉంది. అందరు ఎదురు చూస్తూ ఉన్నారు, మీ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతా ఉన్నారు. సో మొత్తానికి ఒక గుడ్ న్యూస్ విన్నాను నేను, అందుకే ఫస్ట్లో కంగ్రాట్స్ చెప్పాను. సో మళ్ళీ ఇంకోసారి కంగ్రాట్స్. సో ఎవరు తను? నా దగ్గర నుండి ఎందుకులేండి, ఎట్లాగో పేరెంట్స్ ఉన్నారు కదా. అంటే లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అవునా? ఓకే. ఏం సార్ అంటే మనకి ముందు నుంచి ఉన్న చుట్టాల అబ్బాయినా లేకపోతే దగ్గర బంధువులు? ఏం చేస్తా ఉంటారు అల్లుడు గారు? అబ్బాయి లండన్లో సైట్ ఇంజనీర్గా చేస్తాడు. సైట్ ఇంజనీర్. యామిని ఏమో అమెరికా వెళ్ళాలనుకుంది, కోర్సులు కూడా చేసింది, కానీ లండన్ వెళ్తా ఉంది. అది దేవుని స్క్రిప్ట్ అట్లా ఉంటుంది. ఒక వీడియోలో మీరు ఏమన్నారంటే పెళ్ళైన తర్వాత మా ఆయన ఒప్పుకుంటే మళ్ళీ వీడియో చేస్తాను అని చెప్పేసి అన్నారు. ఒప్పుకున్నారా మరి చేయడానికి? అయితే మా యామిని నుంచి మళ్ళీ మేము వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? తప్పకుండా చేయొచ్చు. మీ ఆయనతో కలిసి చేయటప్పుడు అదేమో నేను చెప్పలేను, కానీ నేనైతే ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడైతే అమ్మగారిని కెమెరా ఉమెన్ చేసావు, లండన్ వెళ్ళిన తర్వాత మీ హస్బెండ్ని కెమెరా చేసావు అంతే. ఎట్లాంటి వీడియోస్ చేయబోతా ఉన్నావు నెక్స్ట్? అది మా ఆడియన్స్ని బట్టే ఉంటుందండి. ఎలా అంటే ఎవరైనా కానీ
ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఓ ఆమెని మ్యారేజ్ చేసుకుంది, సో లైఫ్ ఎలా ఉంటుంది, ఏ వీడియోలు అనేది వాళ్ళే కోరుకుంటారు. హోమ్ టూర్ చేయండి, వంట చేయండి, అంటే డైలీ యాక్టివిటీస్ కావచ్చు, లేదా చాలామంది అబ్రాడ్ వెళ్ళలేరు కాబట్టి సో ఈ ప్లేసెస్ చూపించండి అని అడుగుతారు కదా. సో వాళ్ళు ఏదైతే అడుగుతారో ఖచ్చితంగా అవైతే నేను తప్పకుండా చూపిస్తాను. ఇంకొక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మిమ్మల్ని, మీరు ఏడ్చకండి తల్లి. మీరు ఏడిస్తే మొత్తం అందరూ ఏడ్ చేస్తూ ఉన్నారు, కమెంట్లు పెడతా ఉన్నారు, అమ్మ మిమ్మల్ని ఏడుస్తా మేము చూడలేకపోతా ఉన్నాం అని. ఎందుకు అంటే కావాలని ఏడిపిస్తా ఉన్నావు ఆడియన్స్? నేను అలా ఏం లేదు, యాక్టింగ్ అన్న తర్వాత అన్నీ చేయాలి కాబట్టి ఏడుపు అనేది కూడా చేస్తూ ఉంటాను అనమాట. బట్ వాళ్ళు ఏమంటే మన ఇంట్లో అమ్మాయి ఏడిస్తే తీసుకోలేం కదా అనే దాంట్లో ఏడుపు. సార్ మొత్తానికి మీ అమ్మాయి ఏమో ఒక రేంజ్లో పాపులారిటీ వచ్చేసింది, దాని వెనక మీరు ఉన్నారు అన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు డైరెక్ట్గానే. ఇప్పుడున్న యూత్కి ఏం చెప్తారు, ఏం మెసేజ్ ఇస్తారు మీరు? ఏం చెప్తాం సార్, ఆ అమ్మాయిని కానీ అబ్బాయిలను కానీ నేను చెప్పేది ఒకటే, మీకు ఇష్టమైతే నీట్గా చేసుకోండి, లైఫ్ లాంగ్ ఉండే విధంగా చేసుకోండి అంటాను. ఓకే, అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఇంకేంటమ్మా, ఏంటి అల్లుడు స్పెషాలిటీ ఏంటి చెప్పండి మా వ్యూవర్స్కి? బాగా చూసుకుంటాడని అది నమ్మకం. బయట వాళ్ళకి ఇచ్చి నాకు తెలిసి అదంతా ఏమైండదు. ఏంటంటే మా అమ్మాయి చేసే వీడియోస్కి నేను మంచిగా కెమెరా చేస్తా ఉన్నాను, మనకు తెలిసినోడు అయితే ఆడే చేస్తాడు అనేసి మా బావని అట్లా వాడుకుంటా ఉన్నారు. అట్లేం లేదు, మంచి అబ్బాయి, చూసిన వాళ్ళని నమ్మకంతో చూసుకుంటాం. ఓకే, మీకు ఎట్లా నచ్చారు అంటే మామూలుగా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ రాబో కుదిరిందా, లేదంటే నాన్న చెప్పాడు కాబట్టి చేసుకుంటా ఉన్నానండి అంటున్నారా? లేదు, అంటే ఫస్ట్ అంటే ఎవరైనా కానీ అరేంజ్ మ్యారేజెస్ అంటే పెద్దవాళ్ళు చెప్పారా, ఇప్పుడు అబ్బాయి అయినా కూడా వచ్చి ఏం చెప్తారు, మా అమ్మాయికి నచ్చింది ఓకే, లేదా మా అమ్మాయికి నచ్చలేదు నో అని చెప్తారు, అంతే కదా. బట్ అబ్బాయి అలా కాకుండా ఎంతమందికి నచ్చినా కూడా అమ్మాయికి నచ్చకపోతే వేస్ట్ కదా అని చెప్పి డైరెక్ట్ నాతో వచ్చి మాట్లాడారనమాట. నాకు నేనే అడిగాను నన్ను చేసుకోవడం ఇష్టమేనా అని. అన్నారు నేను అడగాల్సింది నన్నే అడుగుతున్నారు అనేసి చెప్తాను. అంటే బేసిక్గా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే అడగాల్సిన అవసరం లేదు, బట్ నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నలుగురిలో ఉన్నప్పుడు అబ్బాయి తర్వాత ఫీల్ అవ్వకూడదు కదా, నేను ఈ అమ్మాయిని చేసుకోకుండా ఉంటే బాగుంది. అబ్బాయి నన్ను అడిగారు అనమాట. నాకు ఇప్పటి వరకు అందరూ కూడా ఆమెని చదువుకుంటుంది, ఆమెని జాబ్ చేస్తుంది, ఆమెని వీడియోస్ చేసుకుంటుంది ఇలా అన్న వాళ్ళే, కానీ ఆమెని ఏం చేయాలనుకుంటుంది అని అడిగిన వాళ్ళు చాలా తక్కువ అనమాట. అది చేసుకునే అబ్బాయి నన్ను అడిగారు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీకేం చేయాలని ఉంది, అందరికీ చెప్పేది కాదు, నీకేం చేయాలని ఉంది. నా ఇష్టానికి ప్రియారిటీ ఇస్తున్నారు కదా. అంటే ఎప్పుడు పెళ్లి చూపులు ఎప్పుడు అయ్యాయి, ఎన్ని రోజులు అవుతా ఉంది? జనవరి 2019 15 19 6 నెలల టైం అని వాళ్ళ డాడీ. ఈ 6 నెలల్లో ఏమన్నా మా బావ ప్రపోజ్ చేశాడు, మళ్ళీ ఫోన్ చేసేసి ప్రపోజల్ అలా అంతా ఏం లేదనమాట. లవ్ యూ యామిని, నేను చూడబుద్ధి అవుతా ఉంది అంత లేదు, డ్రామాటిక్ గా లేవు సినిమాలో లాగా అయితే అస్సలు లేదు. ఫస్ట్ థింగ్ అదే నచ్చింది నాకు, నేను బాగా చూసుకుంటా, అక్కడికి వెళ్ళినాక ఇలా ఉంటావు, మా ఇంటికి వస్తే ఇలా ఉంటావు, అవి ఏం చెప్పలేదు అనమాట. అవి చెప్పలేదు కాబట్టి నచ్చాడు. ఓకే, ఇంకా ఏంటంటే ఈ వీడియోస్ చేసేటప్పుడు ఏదైనా ఫన్నీ మూమెంట్ అనేది జరిగిందా నీకు? అంటే బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా గుర్తుపట్టడం కావచ్చు, మీరు యామిని కదా నేను చూసాను ఈఆర్ యామిని అని చెప్పి సెల్ఫీలు తీసుకోవడము అట్లా ఏమైనా జరిగాయా? చెప్తున్నారు కదా, చాలా జరిగాయి. అంటే ఇద్దరు అట్లా బయటకు వెళ్ళినప్పుడు జరిగాయా? అంటే జరిగింది. అరకపోతే అక్కడ కూడా మీ ఫ్యాన్స్ నేనని ఫోటో తీసుకున్నారు. అరకు, వైజాగ్. నాకు తెలుసు రేపు లండన్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఉంటారు నీ ఫ్యాన్స్. ఉన్నారు, లండన్ లో కూడా ఉన్నారు. ఇంకా ఫన్నీ మూమెంట్స్ ఏంటి, ఏం జరిగాయి ఆమె? అంటే మా చుట్టుపక్కల అనమాట, ఒక చోటకి వెళ్తే ఒక పెద్ద ఆయన చెప్పారు, ఇట్లా మా ఇంట్లో వాళ్ళంతా కూడా నీకు మంచి ఫ్యాన్స్, మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం అని చెప్పారనమాట. అయితే అతను నాతో ఒకటి షేర్ చేసుకున్నారు, ఏంటంటే
వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 3 మెంబర్స్ ఉన్నారంట. అయితే చెప్పానట ఈ అమ్మాయి తెలుసా అంటే చూస్తూ ఉన్నాం అని చెప్తే వీళ్ళకి ఇక్కడ మార్కెట్ ఉంది, సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక 2 kgs టమోటాస్ ఫ్రీ ఇస్తారంట అని చెప్పారంట. అని చెప్పగానే అవునా, అవును కిలో వచ్చేసి 200 అట్లా ఉన్నప్పుడు ఉంటుంది. అవును ఆ టైంలో చెప్పేసరికి ఇంకా వెంటనే సరే అందరూ ఫోన్స్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్దామని చెప్పి బయలుదేరారంట. ఒక అతను వాళ్ళ మదర్కి కాల్ చేసి అమ్మ నువ్వు టమోటాలు తీసుకోవచ్చు, ఆ రోజు ఇక్కడ సంత అనమాట, తీసుకోవద్దు నేను తీసుకొస్తా టమోటాలు అని చెప్పేసి వచ్చారంట. ఇంకా బయలుదేరి మార్కెట్ వరకు వచ్చేసిన తర్వాత అప్పుడు ఇతను అలా ఏం లేదు నేనే ఊరికే చెప్పాను అని చెప్పి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోయారంట. అదే అతను నాతో షేర్ చేసుకున్నారు. ఇచ్చే పంపించేవాళ్ళు ఇచ్చేవాళ్ళు. వచ్చేవాళ్ళ ఏంటి ఏమైనా గిఫ్ట్ లాంటివి కానీ అట్లా ఏమైనా తెచ్చారా? పూలు పండ్లు అట్లా చుట్టాలు వచ్చి వచ్చేవాళ్ళు. ఇప్పుడు కొంచెం సేపు తినేది ఆపేసి అయిపోయింది డైలాగ్ ఏదన్నా, ఎందుకంటే వీడియోస్ లో మాత్రం టకటక అది డబ్ స్నాష్ చేసేటప్పుడు కూడా మంచిగా చేస్తా ఉంటావు. ఇక్కడ నుంచి ఒక్క డైలాగ్ ఏమైనా చెప్పావంటే తింటూనే మంచిగా ఒకటి. మా సాంగ్ ఒకటి ఉంది తడుముతోంది అనేసి రీసెంట్గా చేశాను అనమాట. సో నా సాంగ్లో నేనే చెప్పాను డైలాగ్, అది చెప్తాను అండి. నేను తనని చూసిన మొదటి క్షణం నా ఇన్ని సంవత్సరాల ఒంటరితనానికి అర్థం దొరికినట్లు అనిపించింది. నేను తనని ఎంత ఇష్టపడుతున్నానో తనకు చెప్పే ధైర్యం లేదు, కానీ నా ఊహలు నా ఆలోచనలు మాత్రం ఎప్పుడు తనతో కలిసే ఉంటాయి. బాగా పేరు నేను చెప్పను, నేను నేను చెప్పను, చెప్పద్దు. పెళ్ళి ఎప్పుడమ్మా? ఆగస్ట్ 15-16. 7 లక్షల సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వచ్చేసేయండి. పెళ్ళి ఇక్కడే సొంతూరులో. ఇంకా ఏంటంటే ఏమైనా గోల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? గోల్స్ అంటే చెప్పాను కదా, గోల్ సపరేట్గా ఇది అని ఏం లేదు. ఎందుకంటే మంచిగా చదువుకున్నాను, జాబ్ చేశాను, నాకు నచ్చింది చేస్తున్నాను, ఇప్పుడు మంచి హస్బెండ్ కూడా వస్తున్నారు. సో ఇంకా ఏముంది, ఉన్న లైఫ్ని మంచిగా లీడ్ చేయాలి అంతే. అంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నేను వెళ్ళే ఫ్యామిలీలో కూడా అందరినీ కూడా నేను ఎలా ఉన్నానో వాళ్ళని కూడా అలా చూసుకోవాలి, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి. అంటే ఒక మంచి ఫ్యామిలీ నా కోరిక అన్నమాట. మంచి వైఫ్, మంచి మదర్ అలా అనిపించుకోవాలి అంటే ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా మనం మాకు మంచి అల్లుళ్ళు కోడళ్ళు కూడా రావాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ నా ఫ్యామిలీలో ఎలా అయితే ఎంత హ్యాపీగా అయితే ఉన్నానో వెళ్ళే ఫ్యామిలీ కూడా అంతే మంచిది. వెళ్ళిన తర్వాత నేను డాన్స్ షూర్గా ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఇక్కడ 100% హ్యాపీగా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత 200% హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే అందరికీ కూడా ఎవరో ఒకరు ఫ్యామిలీలో కొంచెం అటు ఇటు ఉంటారు కదా. బట్ నాకు మా ఫియాన్సీనే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ సిస్టర్, వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా చాలా మంచి, వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ. మామగారు 3, సో ఇంకా పిల్లలు వచ్చి అబ్బాయికి వాళ్ళ సిస్టరు, ఓన్ సిస్టరు, ఇంకా వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిల్లలు 2 అబ్బాయిలు. సో అందరూ కూడా వాళ్ళు వీళ్ళని కాకుండా అంతా ఒకే ఫ్యామిలీలా ఉంటారు, చాలా మంచిగా చూసుకుంటారు. చాలా విషయాలు నాకు మా పేరెంట్స్ ప్రేమగా ఉండే ఫ్యామిలీని అయితే తెచ్చిచ్చారు. అంటే అందరూ కూడా వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ బర్త్డేస్కి కార్స్, మొబైల్స్, ల్యాప్స్ ఏవో ఒకటి గిఫ్ట్స్ ఇస్తారు కదా. బట్ నాకు మా డాడీ ఒక మంచి హస్బెండ్ ఇచ్చారు, అదే నాకు మా డాడీ వాళ్ళు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అని చెప్పచ్చు. లేదు, నేను ఇప్పుడే కాదు ఎప్పటికైనా నేను ఇదే చెప్తాను. ఇందాక యూట్యూబ్ సీల్ చూసారు 1 lakh, త్వరలో 1 million సీల్ రావాలని చెప్పేసి కోరుకుంటాం. థ్యాంక్ యూ. సో అది ఎన్ని రోజుల్లో రావచ్చు? పెళ్ళికి వచ్చేసేస్తుంది? పెళ్ళికి రాదు కానీ కొంచెం అంతా ఆడియన్స్ చేతుల్లో గిఫ్ట్ ఇవ్వండి, యూట్యూబ్ నుంచి కూడా గిఫ్ట్ వస్తుంది.
ఓకే యామిని, చాలా విషయాలు షేర్ చేసుకున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్లో చెప్పాను, లాస్ట్లో చెప్తా ఉన్నాను. కంగ్రాట్స్ వన్స్ అగైన్. అదేవిధంగా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నుంచి ఇదే సాంప్రదాయ దుస్తుల్లో వీడియోస్ అయితే చేస్తాను. తప్పకుండా చేస్తాను. మీరు ఎప్పటికైనా నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పటి వరకు నాకు 100K ఉన్నప్పుడు కూడా లైవ్ లో నేను అదే చెప్పాను నా ఫ్యాన్స్ కి, ఏమనేసి ఈ రోజు మీరు నన్ను ఎలా చూస్తున్నారో ఎప్పటికైనా నేను అలానే ఉంటాను అని చెప్పా. ఈ రోజుకి అలానే ఉన్నా, ఎప్పటికీ నేను అలానే ఉంటాను. హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఫ్యామిలీతో కోరుకుంటా ఉన్నాను. ఇది మా చిన్న గార్డెన్ అన్నమాట. ఈవినింగ్స్ అయితే మంచిగా పూలు కోసుకొని కాసేపు కూర్చొని అట్లా. నువ్వు కొన్ని వీడియోస్ రీల్స్ చేసావు కదా, అది ఇక్కడేనా? నా డాన్స్ వీడియోస్ అలాంటివి చేసుకున్నాం. ఓకే ఓకే. ఇంకా మామూలు ఏమైనా గోల్స్ ఉన్నాయా? అంటే నాతో ఆఫ్ ది రికార్డ్ చెప్పావు ఎంఎస్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను అనేసి, అది ఏంటి కంప్లీట్ చేసే విధంగా ఉందా? అంటే మాస్టర్స్ అనేది మా డాడీ డ్రీమ్ అన్నమాట. అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా నేను చదువుకుంటే బాగుండు అని నా కూతురు అనుకోకూడదు కదా అని చెప్పేసి ఇప్పుడే అంటే జాబ్స్ అవంతా మళ్ళీ కూడా చేసుకోవచ్చు. చదువు అనేది టైం అయిపోతే రాదు కదా. మరి కాబోయే హస్బెండ్ తో చెప్పారా నాకు ఇది కావాలి అనుకుంటా ఉన్నాను, ఇట్లా అవ్వాలి అనుకుంటా ఉన్నాను? చెప్తాం. మాస్టర్స్ ఆల్రెడీ కాలేజెస్ కూడా సెర్చ్ చేసేసారు. సో వెళ్ళంగానే జాయిన్ అయితే కొంచెం ఇబ్బంది పడతానని చెప్పి ఒక 6 months లో అలా మాస్టర్స్ తప్పకుండా కంప్లీట్ చేస్తాను. ఓకే ఓకే. ఇంకా ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లండన్ అంటేనే మనకి తెలియని ప్లేస్ గురించి మంచిగా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటా ఉంటారు కదా ఆడియన్స్. సో ఈ 7 లక్షల చేంజ్ ఎంత? 7,11,000 20,000 అంటే ఈ 2 days లో పెరిగినట్టున్నారు నేను చూసినప్పుడు. ఓకే, యూట్యూబ్ 7,11,000, ఇన్స్టాగ్రామ్ 7,20,000. ఓ సూపర్. రెండిళ్లలో 7 లక్కీ నెంబర్ అనుకుంటా. సో వాళ్ళకి లండన్ చూపించే ప్రయత్నం చేసేస్తాం అనమాట. ఖచ్చితంగా చూపిస్తాను. అది కూడా ఏదో ఒకటి చేయాలి కాబట్టి, చూపించాలి కాబట్టి అలా కాకుండా ఖచ్చితంగా ఆడియన్స్ నుండి ఏదైతే వాళ్ళు చూడాలని కోరుకుంటారో దాన్ని చూపిస్తాను. ఎట్లా ఉంటుంది సపోర్ట్ మరి బావగారిది? అంటే నువ్వు అడిగిన ప్లేస్కి తీసుకుని వెళ్తారా? ఖచ్చితంగా తీసుకెళ్తారు. చెప్పారు నీకు ఓపిక ఉండాలి అంతేగాని ఎంతవరకైనా నేను తీసుకెళ్తాను, నేను చూపిస్తాను. ఓకే. ఏంటి యామిని ఇది చిన్న ఉల్లి కనపడతా ఉంది స్పెషల్గా? అంటే నార్మల్గా మనం బయట తీసుకుంటాం కదా ఆ ఆనియన్స్ కంటే ఇవి కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి పైన పొట్టు వాటర్ లేక వేసాం అనుకోండి, బాగా నీట్ గా పొట్టు వచ్చేసుకోవచ్చు. కళ్ళు మంట లేకుండా. అంటే మరీ చిన్నగా చిన్నగా ఉన్నాయి, నాటి అంటారు. సో ఇవన్నమాట. కట్ చేయాల్సిన పని లేదు, దీన్ని అట్లా వేసుకోవచ్చు. అట్లే వేసేసుకోవచ్చు. ఇట్లా కొంచెం పెద్ద పెద్దగా ఉన్నవి మాత్రం హాఫ్ కట్ చేసుకొని ఫ్రైస్ కి అలా వేసుకుంటే. అంటే ఎందుకు ఇదేమన్నా స్పెషల్ గా ఇది ఇట్లా పెట్టాలేనా? అలా ఏం లేదు. అంటే కింద వేసేసాం అనుకోండి అంత ఊడిపోతాయి కదా, ఇలానే ఉన్నాయి అనుకోండి గాలి వస్తూ ఉంటుంది. సో పాడైపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. లండన్ వెళ్ళిన తర్వాత నీ నుంచి కొన్ని మేకింగ్ వీడియోస్ ఏమన్నా వంటకాలు అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. ఓకే ఓకే. ఈఆర్ యామిని అంటే బెంగళూరు, హైదరాబాద్ అని అడుగుతా ఉన్నారు. చాలా మంది తెలంగాణ అనేసి అనుకుంటారు. బట్ అందరికి తెలియని విషయం ఏంటంటే రాయలసీమ అన్నమాట. సో మన రాయలసీమ మదనపల్లిలో నేను చిన్నప్పటి నుండి పెరిగింది అంతా కూడా. ఎక్కడికి వెళ్ళినా కూడా మదనపల్లి అంటే అలా అదొక వైబ్ అన్నమాట. అట్లనే అంటే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అంతా మదనపల్లి. చాలా మంది యాక్టర్స్ కూడా వెళ్ళారు ఇక్కడ నుంచి. సో జనగణమన కూడా మదనపల్లిలోనే రాశారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆంగ్లంలోకి అనువదించారు దాన్ని. రీసెంట్ గా ఒక సాంగ్ చేసాం, మాటలే రాని వేళ పాట ఎలా పాడను అని. అది కూడా ఆడియన్స్ నుండి రిక్వెస్ట్, ఆ సాంగ్ చేయండి కొంచెం అనేసి. నేనైతే అందరూ చూసే వాళ్ళందరికీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా అనుకోవచ్చు ఏదో చెప్తోందిలే చిన్నపిల్లలే అని అనుకోవచ్చు. బట్ అందరూ కూడా లైఫ్లో ఏదన్నా చేసేటప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకొని చేయండి. అది స్టడీస్ అవ్వచ్చు, జాబ్స్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, ఏదైనా కానీ మైండ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. సో ఇది నేను చేశాను అంటే
ఫ్యూచర్ ఇలా ఉంటుంది, ఫ్యూచర్ని ముందుగానే ఆలోచించుకొని చేసుకుంటే ఎప్పటికీ ఇబ్బంది పడమన్నమాట. Yes. అలా కాకుండా ఈ రోజుకి ఇది ఇప్పుడు అని ఏదో చేసాం చేసాం, మళ్ళీ అనుకోండి, రేపు రేపటి ఇంకొకటి. రోజు ఖచ్చితంగా దీనివల్ల ఎప్పుడు కూడా మనం ఆ రోజు నేను ఇది చేయకుండా ఉంటే బాగుండే అని మాత్రం అనుకోకూడదు. అలా మీకు నచ్చిన పని మాత్రమే చేయండి, అదొక్కటే నేను చెప్పగలను నా నుండి. ఎస్, మొత్తానికి అంటే చాలా చిన్న ఏజ్లోనే చాలా పెద్ద స్పీచ్ అయితే ఇచ్చావు, అంటే పెద్ద కొటేషన్ అయితే ఇచ్చావు. అట్లా కొటేషన్ నిజం చాలా బాగుంది కాదు, అని. నేనైతే అలానే ఉంటాను. ఎస్, ఎందుకంటే ఒక దాని మీద అనేది కాన్ఫిడెంట్ గా లేకుండా మారిపోతూ ఉంటుంది మైండ్. అట్లా లేకుండా ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నారని అంటే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి, ఉదాహరణకి మా సిస్టరే సో మంచి ఫాలోవర్స్ని అయితే తెచ్చుకుంది, అట్లా ఇన్స్టాలోను అదేవిధంగా యూట్యూబ్లోను. సో మళ్ళీ నువ్వు ఎప్పుడు అంటే ఏడ్చేవి అయితే చేయకు, ఇప్పటికే నా దగ్గర కూడా చేయలేదు ఇప్పుడు. సో ఎప్పుడు ఇట్లా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.